నాబార్డు వారి సహకారంతో ఎస్వీడీఎస్ ఆధ్వర్యంలో సుసాగ్ చిరుధాన్య చెల్లెళ్ల సంఘం ఏర్పాటైంది. వీరంతా కలిసి ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి కోసం పనిచేస్తున్నారు. వీరు సాధించిన విజయానికి ఇప్పుడు దేశవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. పీజీఎస్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిల్లెట్స్, పప్పులు, మిరియాలు, పసుపు, అల్లం, కాఫీ పంటలను పండిస్తున్నారు చిరుధాన్య చెల్లెళ్ళు. ఐఐఎంఆర్, మిల్లెట్ రీసెర్చ్ స్టేషన్, కేవీకే వాసన్ శాస్త్రవేత్తల సలహాలతో చక్కగా మార్కెటింగ్ చేస్తున్నారు. కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. మా ఎఫ్పిఓ ఏంటంటే చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పసుపు, మిరియాలు పైన పనిచేస్తుంది. మేము మా మిల్లెట్ సిస్టర్స్కి న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏపీసీఎన్ఎఫ్ ప్రోగ్రాంలో ఆర్వీఎస్ఎస్ సపోర్ట్తో శిక్షణ అందించాము. దాని ద్వారా ప్రతి చిరుధాన్య చెల్లెలు కూడా వాళ్ళ ఉన్న పంటల్లో ఆ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్, ఆ బయో ఇన్పుట్స్ని అప్లై చేస్తూ పండిస్తున్న పంటల్ని హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మా ఎఫ్పిఓకి వాళ్ళు తినగా ఉంచుకొని సర్ప్లస్ మాత్రము అమ్మడం జరుగుతుంది. నాబార్డ్ మా ఎఫ్పిఓకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ఉండడమే కాకుండా మాకు ప్రాసెసింగ్ యూనిట్ అలానే రూరల్ మార్ట్ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వావలంబన, వారి అభివృద్ధి, సమైక్యతను పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తోంది సుసాగ్ సంస్థ. విజయలక్ష్మి దాస్, ఫ్రెండ్ ఆఫ్ ఎఫ్పిఓ, ఉమెన్ ఎఫ్పిఓ అవార్డు మేము ప్రమోట్ చేసిన సుసాగ్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నబార్డు వారు ఎఫ్పిఓని ఫస్ట్ టైం మాకు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఎఫ్పిఓగా ఇది రిజిస్టర్ అయింది. వాళ్ళందరూ వాళ్ళు పెట్టుబడి సమకూర్చుకొని అవసరమైన రుణాలు తెచ్చుకొని చక్కని ఉత్పత్తిని పెంచడము, వాల్యుయేషన్ చేయడము, తర్వాత ఏమో మార్కెటింగ్ చేయడము, ఈ మూడు పనులు చక్కగా చేసుకుంటున్నారు. ఒక ఇమ్యూనిటీ సెంటర్కి సప్లై చేయండి ఎస్టాబ్లిష్ చేయాలని ఈ యొక్క సుసాగ్ చిరుధాన్య చెల్లెల సంఘాన్ని నేను కోరుకుంటాను. వారికి నేను ఎప్పుడు తోడుంటాను. రైతు సాధికార సంస్థ ఆర్వైఎస్ఎస్ ఏపీసీఎన్ఎఫ్ ప్రోగ్రాంలో సుసాగ్ భాగస్వామ్యం అయ్యింది. పెదబయలు ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తున్నారు. జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించేందుకు పనిచేస్తోంది సుసాగ్ రైతు ఉత్పత్తిదారుల సంఘం. ప్రతి ఏటా జీవ వైవిధ్య జాతర పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి సాగులో మెలకువలను నేర్పిస్తున్నారు. మహిళల్లో జీవనోపాధిని పెంపొందించేందుకు ఎల్ఈడిపి, మైక్రో ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఈడిపి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా మినీ, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డిడిఎస్ సుసాగ్కి సపోర్ట్ చేస్తున్నాయి. గ్రామీణ మహిళా రైతుల్లో చైతన్యాన్ని నింపుతున్నారు సుసాగ్ చిరుధాన్య చెల్లెళ్ళు. నాబార్డు వారి సహకారంతో 5 గ్రామాల్లో 5 రైతు సంఘాలను అభివృద్ధి చేశారు. నాబ్కిసాన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, నాబార్డు వంటి బ్యాంకులు సుసాగ్ సంస్థకు అండగా నిలుస్తున్నాయి. Congrats Susag FPO on getting Friend of Women award. Really it is doing wonders in agency area. With 960 particularly all women members FPO is really good job. Moreover, NABARD is assisting for formation, linkage and business development to the FPO. We have given farmers clubs assistance also, LEDP training program for value addition of millets and millets processing center also. Really it is doing wonders. Wish the FPO all the best. సమిష్టి కృషితో సుసాగ్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎంతో మంది మెప్పును పొందుతోంది. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో మిల్లెట్ సిస్టర్స్ చేసిన సహాయం మరువలేనిది. పండించిన వారికి ఎటువంటి గిట్టుబాటు ధర రాకపోవటం, మరి వాళ్ళు పండించడానికి కూడా ముందుకు రాకపోయే ఈ తరుణంలో మరి దానికి వాల్యూ యాడ్ చేసే విధంగా వాళ్ళు ఇంచుమించు 90 మంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మోటివేట్ చేసి ఎక్కువ మంది చిరుధాన్యాలు పండించే విధంగా మరి వాళ్ళు ఇచ్చిన సహకారం కరోనా కష్టకాలంలో కూడా మరి మిల్లెట్స్ ని అందించడంలో వాళ్ళ పాత్ర అయితే మరువలేనిది. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ తో కలిసి సుసాగ్ చిరుధాన్యాల చెల్లెళ్ల ఎఫ్పిఓ పనిచేస్తోంది. అంతేకాదు ఆల్ ఇండియా మిల్లెట్ సిస్టర్స్ ఎయిమ్స్ నెట్వర్క్ లో భాగంగా ఉత్తరాంధ్రలో మిల్లెట్స్ కోసం సుసాగ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సుసాగ్ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం ద్వారా మరింత మంది మహిళల్లో స్ఫూర్తిని రగిలించారు.